ఇక్కడ వచ్చేసి అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. నా స్నానం కూడా అయిపోయిందండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చి పొయ్యి బండి అంతా కడుక్కుంటున్నాను. పొయ్యి అంతా కడుక్కున్నాక అప్పుడు వంట పని అయితే మొదలు పెడతానండి. ఇక్కడ హాయ్ అండి, మీ అందరికీ సండే గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే సండే, నాది ఇది పొద్దుగల బ్లాక్ అండి. ఈరోజు నేను ఏమేమి వండుతున్నానంటే ఇక్కడ వచ్చేసి అయితే చికెన్ అయితే తీసుకొచ్చామండి. చికెను బగారా రైస్ అయితే చేస్తున్నాను. దాంతోపాటు కొంచెం తీసేసి పకోడీ అయితే చేస్తానండి. కర్రీ ఎలా చేస్తానో చూపిస్తానండి. ఈరోజు సండే కదా, ఇక మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ, చికెన్ పకోడీ అండి, స్పెషల్ బగారా రైస్. ఇక్కడ వచ్చేసి అయితే చలికాలం అయితే వచ్చేసింది కదండి. ఈ పొద్దున్న లేవాలంటే అయితలేదు. చలికి డ్యూటీకి వెళ్ళాలా, ఇంట్లో పని బయట పని అయితే నేనైతే టైర్డ్ అయిపోతున్నానండి. సండే కూడా నాకు రెస్ట్ ఉండలేదు. అయినా కానీ తప్పది, చేసుకోవాల్సిందే. ఇక్కడ రెడ్గా అయితే ఆనియన్ అయిపోయాక దాంట్లో అల్లం పేస్ట్ వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని తర్వాత చికెన్ అయితే వేసుకోవాలండి. బాగా మ్యాగ్నెట్ అయిపోవాలా, కలపాలా, ఎందుకంటే దానికి ఉప్పు కారం పట్టాలండి. మంచిగా మ్యాగ్నెట్ చేసుకున్నాక అప్పుడు దాంట్లో పెద్ద పెద్ద 2 టమాటాలు అయితే కోసి పెట్టుకోవాలండి. ఇవి బాగా వేగనీయాలా. పైనకైతే ఉప్పు వేయాలండి. ఉప్పు వేసినాక తర్వాత టమాటాలు కూడా వేయాలా. మనకు టమాటా ఎంత తినాలనిపిస్తే అంత వేసుకోవాలి, ఎక్కువ కూడా వేసుకోవద్దండి, పులుపు అయిపోతుంది కర్రీ. దీంట్లో నీళ్ళు పోయకుండా బగారా రైస్ వెంబడైతే చాలా మంచిగా ఉంటుందండి. ఫ్రై లాగా చేయాలి. టమాటాలు వేసి టమాటాలు అయితే వేసాను, ఫ్రై లాగా అయితే చేస్తున్నానండి. పిల్లలు అయితే ఇట్లనే తింటారు ఫ్రై లాగా చేస్తే. మా పిల్లలు అయితే నీళ్ళు పోస్తే అస్సలకే తినరండి. నీళ్ళు పోస్తే నిశ్వాసన వస్తుంది అంటారు. అందుకే నేనైతే ఎప్పుడు నీళ్ళు పోయా, ఫ్రై లాగానే చేస్తా. ఇంట్లో అయితే ఫ్రైయే ఇష్టము. ఇక్కడ వచ్చేసి అయితే పకోడీకు అంత మసాలాలన్నీ అయితే వేసుకుంటున్నానండి. ఈ పకోడీ అంటే మా పెద్దోనికి అయితే చాలా ఇష్టం అండి, ఇష్టంగా తింటాడు. అందుకే వారంకి ఒకసారి అయినా చేస్తాను ఇంట్లో పకోడీ, చికెన్ పకోడీ. చికెన్దైనా గోబీ పకోడీ అయినా చాలా ఇష్టమైన అయితే ఇదైతే చేస్తున్నానండి. ఇదంతా దాంట్లో వేసుకున్నాక మసాలాలు, పెరుగు కూడా కొద్దిగా వేసుకోవాలా. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బయట కొనుక్కొచ్చుకోవద్దు, ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వాలా. బయట తీసుకొస్తే బాగుండదు. వేరే వేరే నూనెలు ఉంటాయండి, బ్లాక్ అయిపోతాయి ఆ నూనె, దాంట్లోనే దేకి తీస్తారు. నాకైతే అట్లా తినడం ఇష్టం ఉండదు అసలు, బయట నుంచి తెప్పించుకొని. ఇక్కడనే ఇంట్లో అయితే హెల్తీగా ఉంటుంది, ఇంట్లో చేసుకొని పెట్టాలి పిల్లలకి. పిల్లలకైనా మనకైనా హెల్తీదండి ఇంట్లో చేసుకునేదే. అందుకే మనము వీలు దొరికినప్పుడు పిల్లలకి చేసి పెట్టాలా. ఇక్కడైతే మ్యాగ్నేట్ చేసుకొని అయితే పక్కకైతే పెట్టుకుంటున్నానండి. ఒక అరగంట ఆగినాక అప్పుడు ఈ పకోడీలు అయితే వేసుకుంటాను. చాలా బాగా వస్తాయండి, ఉప్పు కారం పడుతుంది. ఇక్కడ ఏమో బగారా అన్నంకి ఈ పుదీనా కొత్తిమీర అయితే ఒలుసుకుంటున్నానండి, ఆకులు. నా పని అయితే గంటన్నర పడుతుందండి ఇట్లా వంట పని అంతా చేసుకోవాలంటే. ఏదైనా నేను మెల్లగా చేసుకుంటాను. నాకు మెల్లగా చేసుకొని నీట్గా చేసుకుని తృప్తి ఉంటుంది, అప్పుడే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే కర్రీ అయితే చేసేసుకుంటున్నానండి. పైనుంచి అయితే గరం మసాలా వేసుకున్నాను, కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటున్నాను. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ రాయితా, దాని వెంబడైతే రాయితా బాగుంటుందని రాయితా అయితే చేసుకుంటున్నానండి. మనం బగారన్నం చికెన్ వెంబడైతే కంపల్సరీ రాయితా అయితే ఉండాలి కదా. దాంట్లో పచ్చిమిర్చి, చిన్న ఆనియన్ కోసి వేసుకోవాలా. చాలా బాగుంటుంది రాయితా వెంబడి చికెన్ బగారా రైస్ తింటే. దాంట్లో ఏమో ఒక చిన్న టమాటా కోసేసుకోవాలండి. సగం టమాటా వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవద్దు, పులుపు ఉంటుంది బాగా. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలా. ఇది కలపొద్దండి, కలిపితే నీళ్ళు అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి అయితే నూనె వేడైపోయిందండి, పకోడీ వేసుకుంటున్నాను.
నాకైతే సండే అయితే ఇంట్లో పనే సరిపోతుందండి. వీకప్ తీసుకున్నా కూడా ఇంట్లో పనే అయిపోతుంది. ఇదే టైం సరిపోతుంది. ఈ వీడియో కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను, తీయలేకపోతున్నాను. బయట డ్యూటీకి అయితే వెళ్తున్నాను కదా, అందుకే వీడియోలు కూడా ఎక్కువ పెడతలేనండి. లాంగ్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎక్కువ మంది చూస్తలేరు, సపోర్ట్ కూడా చేస్తలేరండి. సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడ రెడ్గా ఇట్లా ఫ్రై అయిపోయాక ఇప్పుడు తీసేయాలండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. పిల్లలైనా చాలా మంచిగా తింటారు. వేడి పకోడీలు, పకోడీ అనగా అందరికి ఇష్టం అండి, చికెన్ పకోడీ. తర్వాత వచ్చేసి ఇక్కడ బగారా రైస్కి అంటే కుక్కర్లో పెట్టుకున్నానండి. ఇవంతా అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి బగారా రైసు. ఇక నా వంట అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము